క్షుద్ర పూజలు చేతబడి బ్యాక్డ్రాప్తో వచ్చి బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన మా ఊరి పొలిమేర ఫ్రాంచైజీ నుండి రాబోతున్న పొలిమేర 3 పై అయితే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈ ట్రీక్వెల్ లోకి సీనియర్ స్టార్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ఎంట్రీ ఇస్తున్నట్లయితే వస్తున్న వార్తలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీశాయి. మరి ఒకప్పుడు నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా లేదా దేశభక్తుడుగా క్లీన్ పాత్రలు చేసిన అర్జున్ ఇప్పుడు ఇలాంటి ఒక డార్క్ మిస్టరీ థ్రిల్లర్లో నటిస్తుండడం అయితే ఆయన కెరీర్లో షిఫ్ట్ని నేటి తరం సీనియర్ హీరోల మైండ్ సెట్ని మారుస్తున్నట్టు స్పష్టంగా అయితే చూపిస్తుంది. సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు నటీనటులు తమ పాత ఇమేజ్ లేదా హీరో అనే ముద్రకు మాత్రమే పరిమితమయ్యేవారు. ముఖ్యంగా సీనియర్ హీరోలు వయసు పెరిగిన రొటీన్ ఫార్ములా పాత్రలకే మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందనే చెప్పొచ్చు. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ తన కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా ప్లాన్డ్గా రీషేప్ చేసుకుంటున్నారు. కేవలం హీరోగానే కాకుండా నెగిటివ్ లేదా గ్రే షేడ్స్ ఉన్న విలక్షణమైన పాత్రలు చేయడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు సమాచారం. మరి మొన్నటికి మొన్న లోకేష్ కనకరాజు లియో సినిమాలో ఆయన చేసిన నెగిటివ్ రోల్ ప్రేక్షకులైతే సరికొత్త థ్రిల్ ఇచ్చిందని చెప్పొచ్చు. మరి ఈ మూడో విభాగంలో మొదటి 2 పార్ట్స్ లో నటించిన సత్యం, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల గెటప్ శ్రీను, రాకేందు మౌలి వంటి ప్రతిభావంతులైన నటీనటులు కంటిన్యూ అవుతున్నారు. మరి వీరందరి మైండ్ గేమ్ కు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్ పవన్ తోడవడం వల్ల ఈ చిత్రానికి సరికొత్త మార్కెట్ ఓపెన్ అయితే కానుంది. మరి ఇక కథలోకి సస్పెన్షన్ మరింత టైట్ గా నడపడానికి దర్శకుడు అనిల్ విశ్వనాథ్ అయితే అర్జున్ క్యారెక్టర్ ను ఒక కీలకమైన ట్విస్ట్ గా మార్చబోతున్నారని ఇండస్ట్రీ టాక్.